హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై అండి. గోరుచిక్కుడుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం చక్కగా ఉడికించేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చాలండి. గోరుచిక్కులు త్వరగానే అయితే మనకి ఉడికిపోతాయి. చక్కగా ఉడికిన తర్వాత వాటర్ అనేది తీసేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ కంటెంట్లో వేసుకుంటే మనం ఉడికించేటప్పుడు ఆ వాటర్ ఉడికిన తర్వాత మనం వంపేస్తాం కదండి. అలా వంపినప్పుడు మనం ఆ గోరుచిక్కుల్లో ఉండే పోషకాలు అయితే మ్యాక్సిమం చాలా వరకు పోతాయి. సో అలా కాకుండా వాటర్ అనేది కంటెంట్ చాలా తక్కువగా అయితే వేసుకోండి. మనకి వాటర్ తక్కువ వేసుకోవడం వల్ల కాస్త మాత్రమే మనకి పోషకాలు అనేది పోతాయి. అవి ఉడికిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఎల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, పోపు దినుసులు అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇవి మంచిగా వేగినంత వరకు వేయించేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదండి, ఒక 2 రెమ్మల వరకు అయితే యాడ్ చేసుకొని వాటిని కూడా చిటపటలాడేంత వరకు కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి గోరుచిక్కుళ్ళు, వాటిని కూడా వేసి ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. ఉడికినవి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఆయిల్లో కాస్త ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. మన గోరుచిక్కుళ్ళు నార్మల్ చిక్కుళ్ళ కన్నా గోరుచిక్కులు టేస్ట్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇవి మా చెట్టుకు కాసిన గోరుచిక్కుళ్ళు అండి. 10 లీటర్లలో మనకి పెరుగు బకెట్ ఉంటుంది కదండి, వేస్టేజ్ అయిపోయిన బకెట్, దాంట్లో అయితే నేను వేసానండి. ఇవి మనం ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనకి పెంచినవండి. ఓన్లీ మనకి వెజిటేబుల్లో వేస్ట్ వస్తుంది కదండి అది. అలాగే మనం బియ్యం కడుగుతాం కదండి, రైస్ వాటర్ వస్తుంది కదా, వేస్ట్ వాటర్ 2 టైమ్స్, ఆ వాటర్ మాత్రమే నేనైతే మొక్కలకి వేస్తానండి. ఏ మొక్కలకైనా అవే వేస్తాను. చాలా మంచిగా అయితే గ్రో అవుతాయి. గోరుచిక్కుళ్ళు అయితే మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు కొబ్బరిని కూడా చక్కగా మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలండి. కొబ్బరి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేస్తే మంచి అరోమా వస్తుందండి. అరోమా వచ్చిందంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదండి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని. చక్కగా కుక్ అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో రసంతో కానీ, చారుతో కానీ, సాంబార్తో కానీ, లేదా ఉత్తిగా తిన్న ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ విధంగా గోరుచిక్కుడుకాయ వండుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు గోరుచిక్కుడుకాయ టమాటా ఇష్టమా, లేదా గోరుచిక్కుడుకాయ ఫ్రై అంటే ఇష్టమా, లేదా ఇలా గోరుచిక్కుడుకాయ కొబ్బరి అంటే ఇష్టమా? కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఈ విధంగా మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.